అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరైతే యేసుక్రీస్తుని తమ హృదయములో చేర్చుకొని యేసును ప్రభువు అని ఒప్పుకుంటారో, తమ పాపములను ఎవరైతే ఆయన రక్తములో కడుగుకుంటారో వారందరూ దేవుని సంబంధులు. ఆమేన్. వారిలో దేవుడు ఉంటారు, వారు దేవునిలో ఉంటారు. దేవుడు మనలో ఉన్నారని ఆయన అనుగ్రహించిన దేవుని ఆత్మ ద్వారా తెలుసుకోగలము. ఆమేన్. హల్లెలూయా. మనలో ఉన్న దేవుని ఆత్మ ఈ లోకములో ఉన్న అపవాది కంటే శక్తిమంతుడు, గొప్పవాడు. ఈ ఆత్మ ద్వారానే సైతానును జయించగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఈ ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించుచు సమస్తమును బోధించుచు దేవుని మహిమ కొరకు జీవించినట్లు చేయగలరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మీ చిత్తప్రకారముగా మీ మహిమ కొరకు ఈ లోకంలో జీవించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేమందరము మీ సంబంధులము. ఈ లోకముతో మాకు పని లేదు, ఈ లోకాధికారితో మాకు పని లేదు నాయనా. వానిని ఎదిరించడానికి మీ ఆత్మను మాకు అనుగ్రహించినారు. మాలో ఉన్న మీ ఆత్మ గొప్పవాడు, సైతాను కంటే అందరికంటే గొప్పవాడు గనక మేము ఈ లోకమును సైతానుని జయించగలం. అటువంటి గొప్ప విశ్వాసముతో మీకు లోబడినైనా మీ ఆత్మ ద్వారా సైతానుని లోకాన్ని జయించినట్లుగా సహాయము దయచేయండి. సర్వసత్యంలోనికి నడిపించున్న దేవా, మీకే వందనాములు చెల్లించుచు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.